సైబరాబాద్లో భారీ భూ కుంభకోణం బట్టబయలైంది. గండిపేట ప్రభుత్వ భూమి వ్యవహారంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పాత్ర వెలుగు చూసింది. 1500 కోట్ల విలువైన భూమిని ఫేక్ జీవోలతో కొట్టేసేందుకు యత్నం చేశారు. భూదందాలో నిమ్మల రాజేష్ రెడ్డి, వేణుగోపాల్, సాయి కిరణ్ ను అరెస్ట్ చేశారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, బొల్లా రమేష్ పై కేసు నమోదైంది. సర్వే నెంబర్ 18 ప్రభుత్వ భూమిపై నకిలీ పత్రాలు సృష్టించింది ఈ ముఠా. 5 నకిలీ జీవోలను సృష్టించి ల్యాండ్ను కొట్టేసేందుకు ప్లాన్ వేసింది. ఎకరా 3.5 కోట్లకు అమ్మకానికి పెట్టింది ముఠా. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నుంచి డబ్బులు నిమ్మల కుటుంబానికి బదిలీ అయింది. నిందితుల ఇళ్లలో సోదాలు చేసిన పోలీసులు ల్యాప్టాప్లు, మొబైళ్లు, బ్యాంక్ పాస్ బుక్స్ స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మాజీ వైసీపీ ఎమ్మెల్యేల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఫేక్ జీవోలపై అప్రమత్తంగా ఉండాలని డీసీపీ హెచ్చరించారు. భూమి కొనే ముందు రెవెన్యూ రికార్డులు చెక్ చేసుకోవాలని సూచించారు. అతను అకౌంట్ నుంచి కనుక డబ్బులు వచ్చాయి, అది నిజం. రమేష్ నుంచి కూడా డబ్బులు వచ్చాయి, ఈ బ్రహ్మనాయుడు అకౌంట్ నుంచి కూడా వచ్చాయి. ఇంతవరకే వాళ్ళని పాత్ర ఫిక్స్ చేస్తాం. ఇది మొత్తం ఒకటి 360 డిగ్రీస్లో చూసినప్పుడు హోలిస్టిక్ టోటల్గా టోటాలిటీలో చూడాలి. ఇది క్రియేషను, సర్క్యులేషన్ అండ్ అగ్రిమెంట్, మనీ ట్రాన్సాక్షన్ ఇదంతా కూడా. కాబట్టి అందరూ దీంట్లో కాన్స్పిరసీలో భాగస్వాములే ఉంటారు. ఇప్పుడు ఇది అది కనీసం అంటే ఒక 1000 కోట్ల ప్రాపర్టీ ఉంటుంది. దీంట్లో ఒక 30 కోట్లు 25 కోట్లకు అగ్రిమెంట్ చేసుకోనో ఏదో దిగాడు. అంటే ఎవరైనా సరే ఒక ఎంటిక కట్టినాము కొండ వస్తుందని, కొండ రాలే, ఎంటిక పోయింది కాబట్టి ఇతను విక్టిమా అంటే కరెక్ట్ కాదు. ఇది ఎవరైనా సరే ఈ ఇన్వెస్టర్లు కానీ ఇటువంటి ఫేక్ జీవోలు లేకపోతే ఇలాంటి మ్యానిపులేషన్స్కి బ్యాక్ ఎండ్ నుండి ఫైనాన్షియల్ సపోర్ట్ చేసినట్టు కూడా కాన్స్పిరేటరే, యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్లోనే భాగస్వామిగానే